ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరి పైరు మరికొద్ది రోజుల్లో కోతకు రానున్న తరుణంలో రబీ పైర్ల సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో సాగు సూచనలు చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రూరల్ మండలం నందివెలుగు గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పంట పొలాలను పరిశీలించిన అనంతరం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయబాబు రైతులకు పలు సూచనలు చేశారు. నందివెలుగులో పంట పొలాల్లో అక్కడక్కడ మానుగాయ తెగులు, పాము పొడ తెగులు కనిపించిందని చెప్పారు. వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మందులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. రైతులు వెలుబుచ్చిన అభిప్రాయాలను ఆయన వివరించారు. మండల వ్యవసాయ అధికారి సుధీర్ బాబు, ఏఈఓ రైతులు పాల్గొన్నారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో పొలం పిలుస్తున్న కార్యక్రమం ద్వారా మనం ఇక్కడికి రావటం జరిగిందండి. ముఖ్యంగా పొలాలని మనం పరిశీలించిన మీద అక్కడక్కడ మనకి మానిపండు తెగులు కొంత అబ్జర్వ్ చేయడం జరిగింది. అట్లాగే పాము పొడ తెగులు కూడా మనం గమనించడం జరిగింది. ఎక్కడైతే ఈ పాము పొడ తెగులు ఆశించిందో అక్కడ మనం నాటివో 80 నుంచి 120 గ్రాములు, అట్లాగే టిల్ట్ ఒక 200 ml ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మానిపండు తెగులు సమర్థవంతంగా మనం నిర్మూలించగలుగుతాము. అట్లాగే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా ఇక్కడ రైతు సోదరులను కలిసిన తర్వాత ముఖ్యంగా వారి నుంచి వచ్చిన అప్రైజెస్ ఏంటంటే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ మీద వారు ఒక ప్రక్షాళన అయితే జరగాలని కోరటం జరిగింది. అట్లాగే వ్యక్తిగత పనిముట్లు ఇవ్వాలని చెప్పి తెలియజేశారు. అంతేకాకుండా ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని సవరించడంలో గతంలో మనకి ఈ యొక్క జింకు జిప్సం అనేది రైతు మీద అందించారు కాబట్టి అవి కూడా రాబో ఖరీఫ్ నాటికి రబీ నాటికి కూడా మనకి సబ్సిడీ మీద ఈ యొక్క జింకు జిప్సం అందిస్తే బాగుంటుందని చెప్పి రైతుల నుంచి రిక్వెస్ట్లు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ టార్పాలిన్ పట్టాలు కానివ్వండి, ఈ యొక్క ఎలక్ట్రిక్ మోటార్స్ కూడా వ్యక్తిగతంగా రాయితీ మీద రైతులకు అందిస్తే బాగుంటుందని చెప్పి కోరినారు. అట్లాగే సస్యరక్షణ చర్యలో భాగంగా మనము ఏదైతే ఈ యొక్క మానిపండు గురించి చెప్పడం జరిగింది, అట్లాగే పాము పొడ తెగులు మీద యొక్క నివారణ చర్యలు కూడా మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ యొక్క మనకి ధాన్యం కొనుగోలులో భాగంగా ఈ నెల 24 నుంచి మనకి ఈ యొక్క కోతలు అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా రైతు సోదరుల నుంచి తెలుసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా మేము 20 నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా మనము ఎంత ఏరియా మనము ప్రొక్యూర్ చేసుకుంటామో కూడా రిపోర్ట్ తీసుకొని 20 నుంచి మేము ప్లాన్ చేసుకొని ఈ యొక్క రైతు సేవా కేంద్రాల ద్వారా షెడ్యూలింగ్ ఇవ్వటం కానివ్వండి, వెహికల్ అరేంజ్మెంట్ కానీ సివిల్ సప్లైస్ వారి ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళకి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము వీటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగింది.